కాశీ, వారణాసి, బెనారస్. పేర్లు మూడు, కాని ఆత్మ ఒకటి. ప్రపంచంలో వేల సంవత్సరాల చరిత్రను తనలో దాచుకుని ఇప్పటికీ జీవిస్తూ ఉన్న అరుదైన నగరం కాశీ. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే నిరంతరం నివాసం ఉన్న అత్యంత ప్రాచీన నగరాల్లో ఒకటిగా కాశీని భావిస్తారు. కాశీ అనే పదానికి అర్థం ప్రకాశించే స్థలం, అంటే జ్ఞానం వెలిగే ప్రదేశం. వారణాసి అనే పేరు అక్కడ ప్రవహించే రెండు చిన్న నదులు వరుణ మరియు అస్సి నుండి వచ్చింది. బెనారస్ అనేది విదేశీయులు పలికిన రూపం. హిందూ సంప్రదాయం ప్రకారం కాశీని స్వయంగా పరమశివుడు స్థాపించాడని నమ్మకముంది. అందుకే ఈ నగరాన్ని శివుని నగరం అని కూడా అంటారు. కాశీకి ఎందుకు అంత ప్రాముఖ్యం వచ్చింది అంటే, ఒక ముఖ్యమైన నమ్మకముంది. కాశీలో జీవితం ముగిస్తే మోక్షం లభిస్తుందని విశ్వాసం. ఇది కేవలం భక్తి భావన మాత్రమే కాదు, జీవితం, మరణం, ఆత్మ అనే తత్వాలను మనిషికి గుర్తుచేసే ప్రదేశం కాశీ. కాశీ నగరంలో అడుగుపెడితే ముందుగా కనిపించేది గంగానది. భారతదేశంలో చాలా చోట్ల గంగా దక్షిణ దిశగా ప్రవహిస్తుంది. కాని కాశీలో మాత్రం గంగా ఉత్తర దిశగా ప్రవహిస్తుంది. ఇది చాలా పవిత్రమైన లక్షణంగా భావిస్తారు. గంగా ఒడ్డున ఉన్న ఘాట్లు కాశీ ప్రాణం. మొత్తం 80కి పైగా ఘాట్లు ఉన్నాయి. ప్రతి ఘాట్కు ఒక కథ ఉంది, ఒక చరిత్ర ఉంది, ఒక ఆధ్యాత్మికత ఉంది. దశాశ్వమేధ ఘాట్ కాశీలో అత్యంత ప్రసిద్ధి. ఇక్కడ ప్రతి సాయంత్రం జరిగే గంగా ఆరతి చూడటం ఒక జీవితంలో మరచిపోలేని అనుభవం. వేద మంత్రాలు, దీపాల వెలుగు, గంగానది ప్రవాహం, ఆ వాతావరణం మనసును పూర్తిగా మార్చేస్తుంది. మణికర్ణిక ఘాట్ గురించి ప్రపంచంలోనే ఎక్కువగా మాట్లాడతారు. ఇక్కడ 24 గంటలు అంత్యక్రియలు జరుగుతూనే ఉంటాయి. జీవితానికి చివరి గమ్యం ఇదే అని గుర్తుచేసే ప్రదేశం ఇది. అక్కడికి వెళ్ళినప్పుడు మనిషికి ఒక పెద్ద నిజం అర్థమవుతుంది. మనం ఎంత గొప్పగా అనుకున్న జీవితం కూడా తాత్కాలికమే. కాశీయాత్రలో ప్రధాన కేంద్రం కాశీ విశ్వనాథ ఆలయం. ఇది 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి. శివుడి అత్యంత పవిత్ర రూపంగా భావిస్తారు. ప్రస్తుతం కనిపిస్తున్న ఆలయాన్ని 18వ శతాబ్దంలో మహారాణి అహల్యాబాయి హోల్కర్ నిర్మించారు. ఆలయమీద బంగారు గోపురం ప్రత్యేక ఆకర్షణ. భక్తులు చెబుతారు, కాశీకి వెళ్లి విశ్వనాథుడిని దర్శిస్తే మనస్కు ఒక ప్రత్యేకమైన శాంతి లభిస్తుంది అని. కాశీ చరిత్రను చూస్తే అది వేల సంవత్సరాల ప్రయాణం. వేదకాలంలోనే ఇది విద్యా కేంద్రంగా ప్రసిద్ధి. సంస్కృత పండితులు, తత్వవేత్తలు, ఆధ్యాత్మిక గురువులు ఇక్కడ నివసించారు. బౌద్ధ చరిత్రలో కూడా కాశీకి ప్రత్యేక స్థానముంది. కాశీకి దగ్గరలో ఉన్న సారనాథ్లోనే గౌతమ బుద్ధుడు తన మొదటి ఉపదేశం ఇచ్చాడు. అందుకే సారనాథ్ ప్రపంచ బౌద్ధులకు అత్యంత పవిత్ర స్థలం. కాలక్రమంలో కాశీపై అనేక రాజవంశాలు పాలించాయి. మౌర్యులు, గుప్తులు, ముఘలులు, మరాఠాలు అందరూ ఈ నగర చరిత్రలో భాగమయ్యారు. ఎన్నోసార్లు ఆలయాలు ధ్వంసం చేయబడ్డాయి, మళ్లీ నిర్మించబడ్డాయి. కాని నగర ఆత్మ మాత్రం ఎప్పుడూ నిలిచింది. కాశీ సంస్కృతి గురించి చెప్పకుండా ఈ నగర కథ పూర్తికాదు. భారతీయ శాస్త్రీయ సంగీతంలో బెనారస్ ఘరానా ప్రపంచ ప్రసిద్ధి. తబలా, సెఫ్నాయి, హిందుస్థానీ సంగీతంలో ఈ నగరం గొప్ప పాత్ర పోషించింది. కాశీ బెనారస్ సిల్క్ చీరలు ప్రపంచంలోనే ప్రసిద్ధి. ఒక చీర తయారవడానికి వారాల సమయం పడుతుంది. అందులో ఉన్న నైపుణ్యం అద్భుతం. ఆహారం కూడా ప్రత్యేకమే. కచోరీ, జిలేబీ, లస్సీ, బెనారస్ పాన్ ఇవి అక్కడికి వెళ్లినవారు తప్పకుండా రుచి చూస్తారు. కాశీ దగ్గరలో చూడాల్సిన ముఖ్య ప్రదేశాల్లో సారనాథ్ ఒకటి. అలాగే గంగా మరో ఒడ్డున ఉన్న రామనగర్ కోట కూడా చారిత్రక ప్రాధాన్యం కలిగిన ప్రదేశం. ఇది కాశీ రాజుల నివాసం. అక్కడ పురాతన వస్తువులు, ఆయుధాలు, రాజకుటుంబ చరిత్ర కనిపిస్తాయి. చాలామంది యాత్రికులు కాశీ యాత్రతో పాటు గయలో పిండ ప్రదానం చేస్తారు. అలాగే ప్రయాగ్లో త్రివేణి సంగమ స్నానం కూడా చేస్తారు. కాశీకి వెళ్లినవారు ఒకే విషయం చెబుతారు, ఆ నగరంలో ఒక వింత శక్తి ఉంది. అక్కడ సమయం నెమ్మదిగా నడుస్తున్నట్టు అనిపిస్తుంది. మనిషి తన జీవితాన్ని కొత్తగా ఆలోచించడం ప్రారంభిస్తాడు. కాశీ మనిషికి 3 పెద్ద పాఠాలు నేర్పుతుంది. మొదటిది, జీవితం విలువైనది. రెండవది, మరణం సహజం. మూడవది, ఆత్మ శాశ్వతం.
అందుకే చాలామంది చెబుతారు, ప్రపంచంలో ఎన్నో నగరాలుంటాయి, కాని కాశీలాంటి నగరం ఒక్కటే. కాశీకి వెళ్ళినవాడు ఖాళీగా తిరిగరాడు అని ఒక మాట ఉంది. ఎందుకంటే అక్కడి అనుభవం మనిషి మనసులో జీవితాంతం ఉంటుంది. ఇది కేవలం ఒక యాత్ర కాదు. ఇది ఒక అనుభవం, ఒక ఆధ్యాత్మిక ప్రయాణం, ఒక అంతర్ముఖ దర్శనం. కాశీ కాలాన్ని జయించిన నగరం. కాశీ శివుని ఆశీర్వాదం. కాశీ జీవితం మరియు శాశ్వతం కలిసే ప్రదేశం. హర హర మహాదేవ.